హాయ్ అండి. శ్రావణ మాసంలో అమ్మవారి పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అంటే ఈరోజు మంగళవారం కదా! సో, అందుకోసం అని చెప్పి కొంచెం ఇలా పూజ అయితే చేసుకున్నాను. సింపుల్‌గా ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది పోను పోను వీడియోస్‌లో అయితే మీకు చూపించడం జరుగుతుంది. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజైతే సింపుల్‌గా అంటే బ్లౌజ్ పీస్‌తో అమ్మవారికి శారీ ఎలా డ్రేప్ చేయొచ్చు, సింపుల్‌గా ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను. అంటే జస్ట్ కొంచెమే చూపిస్తున్నానండి. ఆ తర్వాత రేపు మనకి వాటిలో వేసేవేంటి, అలాగే ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది ఇంకొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. జస్ట్ ఈరోజు బ్లౌజ్ పీస్తో ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఇక్కడ చూపిస్తున్నాను. సింపుల్గా అయిపోతుందండి. అంటే ఫస్ట్ డేనే మనం ఇలా ప్రీ ప్లీటింగ్ చేసుకొని పెట్టుకుంటే రేపు పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజు ఇలా ప్రీ ప్లీటింగ్ శారీ ఆర్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది బ్లౌజ్ పీస్తో కూడా రాక, అంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి బ్లౌజ్ పీస్తో కూడా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ గురించండి. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు కదా, దాని గురించి చెప్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. అంటే ఇష్టం ఉన్న చోట సింపుల్ అనిపిస్తుంది, కొంచెం కష్టంగా చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇష్టంతో చేసుకోండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదిగండి ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి పట్టుదే తీసుకున్నానండి. ఎందుకు అంటే అమ్మవారికి కదా, సో అందుకోసమని రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో పట్టు బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అదైతే ఇలా ప్లీట్స్ చేసుకున్నాను. ప్లీట్స్ చేసుకొని వన్ సైడ్ ఒక క్లిప్ పెట్టుకున్నాను. ఆఫ్ చేసుకొని అక్కడ ఒక క్లిప్పు అంటే ఎండ్లో ఒక క్లిప్ పెట్టేస్తే అదేమవుతుందంటే కొంచెం ఒక 2 మినిట్స్ అలా పక్కన పెడితే అది కదలకుండా ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేటప్పటికి మనం కలశం అనేది రెడీ చేసుకోవాలి. అంటే అమ్మవారిని పెట్టుకోవడానికి కింద దానిలో ఏం యాడ్ చేయాలి ఏంటి అన్నది ఇంకొక వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోవడం సరిపోతుంది. ఎందుకంటే ఇదే ఫుల్ వీడియోనే అందరూ కంప్లీట్గా చూడట్లేదండి. సో అందుకోసం అని చెప్పి 2 వీడియోస్గా డివైడ్ చేశాను. సో రేపటి వీడియోలో ఎలా ఏమేమి యాడ్ చేసుకోవాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది ప్రీ ప్లీటింగ్ ఒక్కటే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇలా పెట్టుకొని ఇంకా మనం అమ్మవారికి కింద పీట పెట్టుకొని అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఈజీగా కూడా ఉంటుంది. ఈ శ్రావణ మాసం వచ్చేటప్పటికి 5 శుక్రవారాలు వచ్చినాయి కదా, మీ అందరికీ తెలుసో తెలీదో. మధ్యలో నాగుల చవితి, రాఖీ, ఆగస్ట్ 15 అన్నీ కలిసి వచ్చేసాయండి. అంటే ఫెస్టివల్స్ అనేవి ఫాస్ట్గా కలిసి వస్తున్నాయి. మీరేమంటారు అన్నది నాతో అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా కానీ ఈజీగా చేసుకుంటారండి, బట్ కొన్ని నియమాలు అనేది పాటించాలి. అవేంటి ఎలా అన్నది కూడా పోను వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీతో ఇది చూపిస్తాను, మీతో కొంచెం మాట్లాడాలండి. మాట్లాడుతూ నేనైతే చూపిస్తున్నాను. ఏంటి అంటే మనం ఇప్పుడు పూజ అనేది చేసుకుంటామండి. ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేసుకుంటారు. కొన్ని పూజలు అనేది ఆనవాయితీ లేనిదే చేసుకోకూడదు, అది అందరికీ తెలిసిందే. బట్ ఏంటి అంటే మనం అనేది చేసుకునేటప్పుడు ఇష్టంగా చేసుకోవాలి. ఇది మనం పెద్దవాళ్ళని అడగాలి, ఇలా చేసుకోవచ్చా చేసుకోకూడదా, నేను చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక మాట పెద్దవాళ్ళని అయితే అడగాలండి. ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమంది ఏంటంటే ఫుల్గా చూడరు, అండ్ మనం ఏం చేస్తున్నామా అన్నది చూడరు. పైన చూసేసి ఈ అమ్మాయి వాళ్ళకి లేనిదే పూజ చేస్తుంది, లేకపోతే ఇలా అని మాట్లాడతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు లాస్ట్ టైము ఒకరు కామెంట్ చేసి చెప్పారు, ఇట్లా నేను పూజ చేసుకున్నానక్క వరలక్ష్మి వ్రతం, బట్ మా అత్తగారికి లేదంట, వాళ్ళ రిలేటివ్ నన్ను కొంచెం ఇదిగా మాట్లాడిందని చెప్పారు. సో అందుకోసం అని చెప్పి నేను చెప్తున్నానండి. ఇప్పుడు కొంతమంది ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకుంటారండి, బట్ కానీ వాళ్ళకి మంచిగా జరుగుతుందిగా కొంతమందికి. మీరేమంటారు? ఈ విషయాన్ని అగ్రి అవుతారా లేదా అన్నది నాతో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏదైనా మనం చేసేది మనం సంతోషం కోసమే కదండి, కదా, అవునా? మీరే చెప్పండి. నా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నేను అడిగే క్వశ్చన్కి కూడా సమాధానం మీ అందరి దగ్గర ఉంటే ఎవరైనా కానీ నాతో షేర్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఫేస్ చేసి ఉంటారు, సో అందుకోసం అని చెప్పి అడుగుతున్నాను. మీరేమంటారు అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి అమ్మవారికి అయితే మన దగ్గర ఉన్న చిన్న గోల్డ్ అయినా కానీ అమ్మవారికి పెట్టాలి. అదైతే మర్చిపోవద్దు. చిన్న చైన్ అయినా ఉంటుంది కదండి, అస్సలు లేకుండా అయితే ఉండదు కదా. సో అది పెట్టేసి నేనైతే అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను. చూసారా, చాలా సింపుల్గా అయిపోయిద్దండి. ఇంకా సింపుల్గా కింద కొన్ని ఐటమ్స్ నేను మీకు చూపించడం కోసం వీడియో చేస్తున్నాను కదా అని చెప్పి ఓన్లీ డ్రేపింగే చూపిస్తున్నాను. బట్ కింద దానిలో రైసు, పై దానిలో కొన్ని ఐటమ్స్ అలా వేయాలి. సో అందుకోసం అని చెప్పి అది కదులుతుంది. మనం వెయిట్ వేయకుండా ఇలా డ్రేప్ చేయలేము. అవి ఏమేమి వేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. నచ్చింది కదండి. పైన కూడా కొబ్బరికాయది పెట్టుకోవాలి, బ్లౌజ్ పీస్తో అది చేయాలి, కలసం చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కదా. పోను వీడియోస్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ మీ అందరికీ ఓకే అయితే నేను అన్నీ ఒక వీడియోలోనే షేర్ చేసుకుంటానండి. బట్ అందరూ చూడట్లేదు. సో అందుకోసం అని చెప్పి షార్ట్ వీడియోస్లోగా షేర్ చేసుకున్నారు. మరి షార్ట్ వీడియోస్లో అర్థం కాకపోగా ప్రోమోస్ అని చెప్పి కామెంట్ పెడుతున్నారు. సో అందుకోసం అని చెప్పి ఇలా అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. చూసారా, బాగుంది కదా. జస్ట్ సింపుల్గా బ్లౌజ్ పీస్తో అలా డ్రేప్ చేస్తే ఎంత లుక్గా ఉంది. అదే కొంచెం ఫ్లవర్సు అండ్ కొంచెం కలసం అది అప్లై చేస్తే ఎంత నీట్గా ఉంటుంది, మీరే చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో రేపైతే కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. సబ్స్క్రైబ్.